శ్రీకాళహస్తి ఆలయానికి తరలివచ్చే భక్తులు ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రాహుకేతు పూజలు నిర్వహించుకునే భక్తులు ఉక్కపోతకు గురవుతూ అవస్థలు పడుతున్నారు. ఆలయంలోనే 500 రూపాయల రాహుకేతు పూజా మండపంలో ప్రస్తుతం ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రశాంతంగా పూజ చేసుకోవాల్సిన మండపంలో ఎండ వేడిమితో చెమటలు కారుతుంటే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏసీలను మరమ్మతులు చేసినా ఫలితం కనిపించడం లేదు. పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయానికి నిధులకు కొరత లేకున్నా భక్తులకు సదుపాయాలు కల్పించడంపై తగిన శ్రద్ధ కనపడడం లేదని, మరోవైపు ఆలయ క్యూ లైన్ లో భక్తులు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాతాళ వినాయకుడి నుంచి మహాద్వారం వరకు క్యూ లైన్ లో భక్తులు ఎర్రటి ఎండలోనూ నిలబడాల్సి వస్తుంది. భక్తుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మాస్టర్ ప్లాన్ అమలు చేసి క్యూ లైన్ లో భక్తులు కనీసం కూర్చునే సౌకర్యం కల్పించలేకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఇప్పటికైనా పాలకులు, దేవస్థానం అధికారులు సంయుక్తంగా స్పందించి భక్తుల సదుపాయాలు కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది. मणि पस्से हैंड बैग करते ಎರಡು ಸರ್ಪಾನಿ ಕೈ ಬೆಟ್ಟುಕೊಳ್ಳಿ ಸರ್. రెండు నాగబలగల చేతికి తీసుకోండి. మణి పర్సు హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి. అందరూ గేట్ నెంబర్ 1